పేజ్లోకి వెళ్ళి ఆ సినిమా క్యాంపెయినింగ్ అట్లా నెగిటివ్ రివ్యూస్ పెడుతుంటే కొన్ని టికెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ చేయడం కరెక్ట్ కాదనేది మాత్రం ఇట్స్ రీజనబుల్. రైట్ సార్, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే కష్టపడితే రిజల్టా లేదంటే లక్ కూడా ఉండాలా? కష్టపడాలండి, బాగా కష్టపడితేనే సక్సెస్. లక్ అనేది మేబీ ఆ కష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో సక్సెస్ లక్ ఒకటి తీసుకురాదు, కష్టపడితే సక్సెస్ వస్తుంది, లక్ ఆ సక్సెస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. రైట్, కాబట్టి రెండూ ఉండాలి. మేజర్ ప్రయారిటీ అయితే కష్టం ఉండాలి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ రేంజ్ కూడా పెరుగుతుంది సార్. ఒక రకంగా మీరు ఇప్పుడు టాప్ రేంజ్కి వచ్చేసినట్టే. మరి అలాంటప్పుడు ఇంకా మీ రెమ్యునరేషన్ విషయంలో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను సినిమాకి తగ్గ తీసుకుంటానండి, నేను పెద్ద డిమాండ్ చేయను. ఓకే, సినిమాకి ఎంత రీజనబుల్లో అంత తీసుకుంటాను. ఆ బడ్జెట్ ఎంత చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుందో అంతే చేస్తాను. ఇప్పటి వరకు అన్ని సినిమాలు అలాగే చేశాను, ఓకే, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. మరి మనశంకర వరప్రసాద్ గారికి అది తీసుకున్నారు సార్. ఎట్లా ఐటీ రిటర్న్స్ చెప్పమంటారా? టోటల్ గా నా బేరువాల ఏమన్నా కూడా చెప్పమంటారా? నో సార్, నో సార్. చాలా సార్ మనది ఇంటర్వ్యూ